హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ ట్రిప్ కి ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. ఇవాళ మనం వచ్చేసాము తుల్జాపూర్ దుర్గా భవానీ మాత టెంపుల్ కి. ఈ ట్రిప్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, వచ్చేసేయండి. దానికంటే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ నుండి ఎవరైనా తుల్జాపూర్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి సుమారు 300 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ది టైం డ్యూరేషన్ వచ్చేసి 5 to 7 hours డిపెండ్స్ ఆన్ ద ట్రాన్స్పోర్టేషన్. తుల్జాపూర్ కి మనము బస్ కానీ ట్రైన్ కానీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లో కానీ వెళ్ళొచ్చు. సో ట్రైన్ ఫెసిలిటీస్ చాలా తక్కువ అండి. ఒకవేళ ట్రైన్ లో వెళ్ళాలని ఎవరైనా ప్లాన్ చేస్తుంటే సోలాపూర్ వరకు ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ నుండి మళ్ళీ మనం బస్ త్రూ కానీ నార్మల్ లోకల్ ట్రాన్స్పోర్ట్ లో కానీ వచ్చేసి. సో నేను ఏసీ బస్ బుక్ చేసుకున్నాను. నాకు సుమారు 800 మనకి ఎంజీబీఎస్ నుండి మహారాష్ట్ర ఆర్టీసీ బస్సెస్ కూడా డైరెక్ట్ తుల్జాపూర్ కి అవైలబుల్ గా ఉంటాయండి. నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే నేను పండర్పురం ట్రిప్ డీటెయిల్స్ పెట్టానండి. సో నేను డైరెక్ట్ పండర్పురం వెళ్ళడం జరిగింది. సో అక్కడ నుండి 2 hours డిస్టెన్స్ లోనే మనకి తుల్జాపూర్ ఉంటుంది. మీరు కనుక ప్లాన్ చేస్తుంటే రెండు కూడా కవర్ చేయండి. ఇట్ విల్ బి ద బెస్ట్ ట్రిప్. సో టైం 9 అవుతుందండి. నేను ఇంకా రూమ్ కూడా చెక్ ఇన్ చేయకుండా టెంపుల్ అయితే చూసేయాలని చెప్పేసి వచ్చేసాను. ఈ లైట్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు చాలా పీస్ఫుల్ గా అనిపించింది. దిస్ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్ అని చెప్తాను. ఇలాంటి వ్యూ కేవలం నైట్ టైంలో మాత్రమే కనిపిస్తుందండి. మీలో ఎవరైనా తుల్జాపూర్ రావడానికి ప్లాన్ చేస్తుంటే బెటర్ టు కమ్ ఇన్ వీకెండ్స్ అండ్ వీక్ డేస్. బట్ లైఫ్ లో ఒక్కసారైనా నవరాత్రి టైంలో రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే 9 రోజులు 9 అవతారాల్లో ఉన్నటువంటి అమ్మవారినే కాకుండా ఈ టెంపుల్ ని కూడా ఇంత బ్యూటిఫుల్ గా అలంకరిస్తారు. మీరు తప్పకుండా చూడాల్సినటువంటి ప్లేస్ ఇది. సో తుల్జాపూర్ బస్ స్టాప్ కి 1 kilometer డిస్టెన్స్ లోనే మనకి టెంపుల్ అయితే ఉంటుందండి. మనకి వాకబుల్ లో కూడా రావచ్చు అండ్ ఆన్ ది వే లోనే మనకి రూమ్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉంటాయి. నాన్ ఏసీ అండ్ ఏసీ కూడా ఉంటాయి. ఆన్ ది వే లోనే మనం హనుమాన్ టెంపుల్ ని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక టెంపుల్ లోకి వెళ్దాం, వచ్చేసండి. సో టెంపుల్ లో ఎంట్రీ అవ్వడానికి మనకి 3 ద్వారాలు అయితే ఉంటాయి. సో మెయిన్ ద్వారం నుండి వెళ్దాము, వచ్చేసండి. సో మనం టెంపుల్ ఎంట్రీ అవ్వగానే మనకి స్టెప్స్ అనేవి డౌన్వర్డ్స్ లో ఉంటాయండి. మనం స్టెప్స్ దిగుతూ కిందకి రావాలి. అండ్ లెఫ్ట్ లో వచ్చేసరికి కోనేరు కనిపిస్తుంది. అక్కడ స్నానం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ లో కూడా ఒక లైన్ అనేది ఉండాలి, కానీ ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అవడం వల్ల అది క్లోజ్ చేసేసారు. సో ఇక్కడ నంది లోపల నుండి వాటర్ వస్తుంటాయి. ఇక్కడ గోముఖ వాటర్ అని అంటుంటారు. ఈ వాటర్ లో శివలింగం కూడా ఉంటుంది. దానికి అభిషేకం చేసి అందరు ఇక్కడ స్నానం చేసుకొని బయటకు వచ్చేస్తారు. సో అక్కడ నుండి బయటికి రాగానే ఫస్ట్ మనము సిద్ధి వినాయకుని దర్శనం చేసుకుంటాము. సిద్ధి వినాయక దర్శనం అవగానే మనకి రైట్ సైడ్ లోనే ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ద్వారం ద్వారా మనం స్టెప్స్ దిగుతూ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇవాళ వీకెండ్ కావడం వల్ల మనకి రష్ అనేది చాలా ఉంది. సో దర్శనానికి మినిమం 3 to 4 hours పట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి. అండ్ సో టెంపుల్ కి వెళ్ళడానికి ముందుగానే మనం ఎంట్రీ పాస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దానికి కేవలం ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. సో దాని వల్ల మనం ముఖ దర్శనం ధర్మ దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 11:30 AM, ఆఫ్టర్నూన్ 12:30 to 7 PM అండ్ ఈవినింగ్ 7:30 PM to 9 PM. ఇక్కడ మనకి ఎవ్రీ డే మార్నింగ్ 4:30కి ఆరతి, 6 to 10 వరకు అభిషేకం, 11 o'clock కి వస్త్రాలంకార పూజ మరియు ఆరతి, నైట్ 9 o'clock కి ధూపారతి. అభిషేకం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చండి. మీలో ఎంతమందికి తెలుసు తుల్జా భవానీ మాత 51 శక్తి పీఠాస్ లో ఒకటైనటువంటి శక్తి పీఠం అని? ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ప్రత్యేకంగా అమ్మవారే ప్రత్యక్షమయ్యి స్వయంగా తన ఖడ్గాన్ని ఇచ్చినటువంటి స్థలం అంటే తుల్జాపూర్ అని చెప్పొచ్చు. ఇంత పవర్ఫుల్ టెంపుల్ కి రావాలంటే మనకి నిజంగా అదృష్టం ఉండాలండి. ఈ టెంపుల్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ లోనే మనకి మార్కండేయ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి శారీస్ అన్ని అమ్మవారికి అలంకరించినటువంటి శారీస్ మనం కొనుక్కోవచ్చు. ఈ గర్భగుడి చుట్టుప్రక్కల మనకి అమ్మవారితో పాటు వివిధ దేవతలను కూడా దర్శనం చేసుకోవచ్చు. ముందుగా ఈవిడ జగదాంబ దేవి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, ఈయన మల్లికార్జున స్వామి, మరియు దత్తాత్రేయ స్వామి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాయిని మనం చింతామణి రాయి అని పిలుస్తాము. సో మనకేమైనా కోరికలు ఉన్నప్పుడు అవి జరుగుతాయా లేవా అనే సందేహం అయితే ఉంటుంది. సో అది అమ్మవారికి అడగాలి అనుకున్నప్పుడు ఈ రాయి మీద
ఒక కాయిన్ పెట్టేసి మనం జస్ట్ హ్యాండ్స్ పెట్టేసి కళ్ళు మూసుకొని ఆ కోరికను మనసులో అనుకుంటే ఇది రైట్ లో తిరిగిందంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని అర్థం. లెఫ్ట్ కి తిరిగిందంటే ఇక మీరు ఆ కోరికని వదులుకోవాలని అర్థం. సో టెంపుల్ దర్శనం అయిన వెంటనే మనం బయటికి వచ్చిన తర్వాత మనకి అమ్మవారి పెద్ద ఫోటో ఫ్రేమ్ అయితే కనిపిస్తుందండి. అండ్ లైవ్ దర్శనం కూడా కనిపిస్తుంది. అక్కడే మనకి హారతి కూడా అవుతుంది. సో ఇవన్నీ తులజాపూర్ భవానీ మాత ట్రిప్ డీటెయిల్స్. మీలో ఎవరికైనా ఏదైనా చిన్న డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా అది బూస్టింగ్గా ఉండి మరిన్ని వీడియో చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.